హలో హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఇప్పుడు వచ్చేసి బీరకాయ కర్రీ చేస్తున్నాను. దానికి తీసిన తొక్కుతో కూడా మేమైతే పచ్చడి చేసుకుంటాము. ఆ పచ్చడి చేసే విధానం ఇప్పుడు చూపిస్తాను. ఇదిగోండి, ఒక చిన్న సైజు ఆనియను, ఎండుమిర్చి, ధనియాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, కొద్దిగా వేరుశనగపప్పు, బీరకాయ తొక్కిది, కొంచెంగా కరివేపాకు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. తర్వాత బీరకాయ కర్రీ చూపిస్తాను. ఫస్ట్ అయితే పచ్చడి విధానం చూపిస్తాను. ఓకేనా? వాచ్ చేస్తూ ఉండండి. చిన్ను టాక్స్. ముందుగా ఒకసారి ఫస్ట్ ఆనియన్ వేయించుకొని పక్కన పెట్టేస్తున్నాను. కొద్దిగా ఊరికే అట్లా ఆయిల్లో వేడి చేసుకొని పక్కన పెట్టేస్తున్నాము. నేను చేసే స్టైల్ ఇది. అందరూ ఎలా చేస్తారో నాకు తెలియదు. ఎవరెవరి స్టైల్ వాళ్ళది కదా. ఇదిగోండి, ఆనియన్ వేగిపోయింది, పక్కన పెట్టేశాను. పచ్చడి మిక్సీకి వేసిన తర్వాత ఈ గిన్నెలోనే పెడతాను. దానికే దీంట్లోకే తీసేసాను డైరెక్ట్గా. ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి, ఇదిగోండి ఇవి వేసేస్తాను. అవి వేగిపోయినాయండి. ఇదిగోండి, బీరకాయ తొక్కు, కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి ఇది వేగిపోయింది. మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను. ఈ పచ్చడి కోసమే ఈ చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకున్నాను. ఈ పచ్చడి కోసం ఈ చింతపండు నానబెట్టాను. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి పడతాను. ఇప్పుడు బీరకాయ కర్రీలోకి వెళ్ళిపోదాం పదండి. ఇది బీరకాయ కర్రీ కోసము. ఇదైతే